టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి గోల్డెన్ ఛాన్స్. హీరోయిన్లుగా అవకాశాలు పెరుగుతున్నాయా? టాలీవుడ్ లో అమ్మాయిలు అంటే ముంబై, చెన్నై, కేరళ వాళ్ళేనా? కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. మన తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు పెరుగుతున్నాయా? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ట్రెండ్ టాక్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు టాలీవుడ్ లో హీరోయిన్లు అంటే ముంబై, చెన్నై, కేరళ నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపించారు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. మన తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ గా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు ఇతర రాష్ట్రం హీరోయిన్లకే ఎక్కువ ఛాన్స్ వచ్చేది. సమంత రుత్-ప్రభు, తమన్నా భాటియా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే వీళ్ళు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తెలుగు మాట్లాడే అమ్మాయిలు ఉన్నా కానీ పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మారుతున్న ట్రెండ్, ఇటీవల కాలంలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొత్త ఫేసెస్ కి అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా లోకల్ టాలెంట్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా అవకాశాలు అందుకున్న వాళ్ళలో ముందు వరుసలో ఉన్న పేర్లలో వైష్ణవి చైతన్య, ఫరియా అబ్దుల్లా, శ్రీదివ్య, శివాని చైతన్య యూట్యూబర్ నుండి హీరోయిన్ గా ఎదిగింది. ఫరియా అబ్దుల్లా హైదరాబాద్ గ్లామర్ గుర్తింపు. శ్రీదివ్య తెలుగు నేపథ్యం నుండి వచ్చి మంచి పేరు సంపాదించుకుంది. మానస, వారణాసి, శివాని నగరం వీళ్ళు కూడా తెలుగు నేపథ్యం నుండి వచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు. తేజస్విరావు మంచి తెలుగు మాట్లాడే అమ్మాయి. ఇలా తెలుగు అమ్మాయిలకు వస్తున్న అవకాశాలకు చాలా మార్పులు, కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో వీరి అందం, అభినయం అండ్ మంచి యాక్టింగ్ స్కిల్స్ చూడడం కావచ్చు. నేటి దర్శక నిర్మాతల మైండ్ సెట్ మారడం అనుకోవచ్చు. ఇప్పుడు గ్లామర్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, న్యాచురల్ యాక్టింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మన తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఎక్కువ మంది లేరు. అయితే పెద్ద బడ్జెట్ సినిమాలలో బయట రాష్ట్రపు హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. మార్కెట్ వాల్యూ, పాన్ ఇండియా ఇమేజ్ అనే కారణాలు కూడా ఉన్నాయి. అయితే చిన్న మిడ్ రేంజ్ సినిమాలకు మన తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో మన తెలుగు అమ్మాయిలకు హవా పెరుగుతుందేమో చూడాలి. ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అయితే రాబోయే రోజుల్లో మరింత మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగే అవకాశం ఉంది. మన భాష, మన యాక్సెంట్, మన కల్చర్ ను న్యాచురల్ గా చూపించడం ఒక ప్లస్ పాయింట్. మొత్తానికి టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎదగాలంటే ఇంకా కొంతకాలం ఎదురు చూడాలేమో అని చెప్పుకోవచ్చు. అయితే మీరేమనుకుంటున్నారు? తెలుగు అమ్మాయిలకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలా? మీ అభిప్రాయం కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం తెలుగు ట్రెండ్ టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.